హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటిస్తున్నారు. మూడో రోజు ఆయన కిరికెర పంచాయతీలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నుంచి కొత్త డిమాండ్ తెర మీదకి వచ్చింది. బాలయ్యకి మంత్రి పదవి ఇవ్వాలని వారందరూ డిమాండ్ చేశారు. మంత్రి పదవి తీసుకోవాలని అభిమానులు ప్లకార్డులు తీసుకొచ్చి నినాదాలు చేశారు. బసవనపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు గదులు బీటీ రోడ్డుని రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించడం జరిగింది. బీటీ రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవాలని బాలయ్య కాన్వాయ్ని అడ్డుకొని నినాదాలు చేశారు. వెంటనే స్పందించిన బాలయ్య అవసరమైనప్పుడు మంత్రి పదవి వస్తుందని, ఓపిక పట్టాలంటూ అభిమానులకి సర్ది చెప్పారు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి జరుగుతోందని, ఇంకా ఏం కావాలంటూ వారిని అడిగారు. హిందూపురం ప్రాంతంలో పరిశ్రమలు, పాఠశాలలు స్థాపించిన దివంగత నేత మాజీ సీఎం ఎన్టీ రామారావుని ఎమ్మెల్యే బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. తనకి చదువు పట్ల అంత శ్రద్ధగా ఉండేది కాదని, ఎలాగోలాగా డిగ్రీ పూర్తి చేశానని, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగి ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశమయ్యారు. ఆసుపత్రికి సంబంధించి బాలకృష్ణ పలు అంశాల మీద కూడా చర్చించడం జరిగింది. హిందూపురంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తాం. 3 నెలల్లోనే పనులు పూర్తి చేసి సేవలు అందేలాగా చేస్తాము. గతంలో ఆసుపత్రిలో సేవలు కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడంతో ప్రశంసలు కూడా దక్కాయి. కానీ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఆదివారం రోజు చిలమత్తూరు పంచాయతీ తుమ్మలకుంటలో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టారు నందమూరి బాలకృష్ణ. అంతేకాదు హిందూపురం నియోజకవర్గం టీడీపీ నేతలతో కూడా బాలయ్య సమావేశమయ్యారు.